Hello, years. Welcome back to Objection Overruled by Law. Let's understand how India protects human rights, not just in words but through actions. హ్యూమన్ రైట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. అసలు హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఎప్పుడు ఎనాక్ట్ అయింది అని చూసుకున్నట్లయితే ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 1993. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ప్రొవైడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లైక్ లైఫ్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ. మన రాజ్యాంగం లేదా అంతర్జాతీయ ఒప్పందాలలో ఉన్న లైఫ్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ అంటే జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వ హక్కు, గౌరవం అన్నీ కలిగి ఉండాలి అని చెప్పేసి హ్యూమన్ రైట్స్ అనేది డిక్లేర్ చేసింది. ఇన్స్టిట్యూషన్స్ అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్. ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే న్యూఢిల్లీలో లొకేట్ అయింది. దీన్ని 12 అక్టోబర్ 1993లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్, సర్వ్స్ యాజ్ ఇండియాస్ నేషనల్ వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. హ్యూమన్ రైట్స్ అనేవి వైలేట్ అయితే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది కమింగ్ టు ద యాక్షన్ అనమాట. అయితే దీని చైర్పర్సన్గా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాక్ట్ చేస్తారు. వేరియస్ మెంబర్స్ వచ్చేటప్పటికి ఫార్మర్ జడ్జెస్ ప్లస్ హ్యూమన్ రైట్స్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. అయితే దీనిలో మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే చైర్పర్సన్ ఆఫ్ అదర్ కమిషన్స్ లైక్ ఎస్సీ ఎస్టీ, ఉమెన్ అండ్ మైనారిటీస్ ఆర్ ప్లేస్ ఇన్ దట్. వేరస్ ఫంక్షన్స్ అనేవి చూసుకున్నట్లయితే షో మోటో ఎంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ రైట్ వైలేషన్ అంటే స్వయంగా విచారణ చేయగలదు. అండ్ ప్రిజన్ విజిట్స్ అంటే జైల్ ఇన్స్పెక్షన్స్ అనేవి చేయగలవు. అండ్ రికమెండెడ్ కాంపన్సేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోట్ అవేర్నెస్ అండ్ ఎంక్వైరీ ఇంటూ పబ్లిక్ సర్వెంట్ వైలేషన్స్ ఇవన్నీ అనేది ఫంక్షన్స్ అనమాట ఎన్హెచ్ఆర్సీకి. వేరాజ్ లిమిటేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ జస్ట్ రికమెండబుల్ యాజ్ డిస్కస్డ్ ఇన్ ద ఫంక్షన్. ఇట్ ఈస్ నాట్ బైండింగ్ అనమాట. ఇది జస్ట్ రికమెండ్ చేయొచ్చు కానీ దానికి బైండ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. కానీ దీనికి టైం పీరియడ్ కూడా ఉంది. అది కూడా మనకు ఒక లిమిటేషన్గా చెప్పుకోవచ్చు. ద టైం పీరియడ్ వచ్చేటప్పటికి 1 year అనమాట. అయితే ఇది ప్రైవేట్ పార్టీ కేసెస్ని ఎలో చేయదన్నమాట. ఒక్కసారి ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే 2002లో గుజరాత్లో ఎన్హెచ్ఆర్సి కీలకంగా స్పందించింది రోటస్ మీద. అయితే గుజరాత్లో జరిగిన ఘర్షణ భారత చరిత్రలోనే ఒక విషాదఘట్టం అని చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు ఎన్హెచ్ఆర్సి న్యాయం కోసం నిలబడింది బై స్టాండింగ్ ఫార్మ్ ఫర్ ట్రూత్ అండ్ డిగ్నిటీ. ఎన్హెచ్ఆర్సి బాధితులకు న్యాయం అందించడంలో ప్రైమరీ రోల్ అనేది ప్లే చేసింది. అయితే ఫెయిర్ ట్రయల్స్ పెట్టడం కానీ, రీట్రయల్స్ పెట్టడం కానీ, రియల్ అకౌంటబిలిటీ అన్నీ కూడా ఎన్హెచ్ఆర్సి వల్లే పాసిబుల్ అయినాయి. ఈవెన్ ఇన్ ద డార్క్ టైమ్స్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ రీస్టోర్ హోప్ అండ్ జస్టిస్ అని చెప్పేసి ఈ కేసు ద్వారా ఎన్హెచ్ఆర్సి మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసింది అనమాట. సెకండ్ ఇన్స్టిట్యూషన్ కనుక చూసుకున్నట్లయితే స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్, ఎస్హెచ్ఆర్సి. ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ లెవెల్ అనమాట. అయితే ప్రతి రాష్ట్రానికి ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయవచ్చు. లైక్ ఏపీ హ్యూమన్ రైట్ కమిషన్ అనమాట. అయితే ఏపీ హ్యూమన్ రైట్ కమిషన్ని 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని ప్రధాన కార్యాలయం వచ్చేటప్పటికి హైదరాబాద్లో ఉందన్నమాట. అయితే ఇది ఏ ఏ ఫంక్షన్స్ అనేది చేస్తుంది అంటే పోలీసులు హింస కానీ, అక్రమ అరెస్టులు కానీ, కస్టోడియన్ డెత్స్ కానీ ఇవన్నిటి మీద మనకి పనిచేస్తుంది అనమాట. అయితే దీంట్లో కొన్ని లిమిటేషన్స్ కానీ, డిమెరిట్స్ కానీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే సరైన మానవ వనరులు అనేవి లేకపోవడం అంటే ల్యాక్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ సిఫారసులు అమలు కావడం తక్కువగా ఉంటుంది. అంటే ఫంక్షనల్ ప్లే అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి హ్యూమన్ రైట్ కోడ్స్ అనమాట. సో ఇదేంటి అంటే సెక్షన్ 30 ఆఫ్ దిస్ యాక్ట్ డిస్క్రైబ్స్ హ్యూమన్ రైట్ కోర్ట్ అనమాట. అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక సెషన్స్ కోర్ట్ని హ్యూమన్ రైట్స్ కోర్టుగా నియమించవచ్చు. దీని పర్పస్ ఏంటి? స్పీడీ ట్రయల్ ఆఫ్ హ్యూమన్ రైట్ వైలేషన్ కేసెస్.
హ్యూమన్ రైట్ వైలేషన్ కేసెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏమన్నా ఉంటే స్పీడీ ట్రయల్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి సెక్షన్ 30 అనేది మనకి డిక్లేర్ చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ వచ్చేటప్పటికి చాలా జిల్లాల్లో కోర్టులు అనేవి అసలు ఏర్పాటు కాలేదు. అండ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ పొందిన ప్రాసిక్యూటర్లు కూడా లేరనమాట. సో ఈ రెండు వచ్చేటప్పటికి మనము డీమెరిట్లుగా చెప్పుకోవచ్చు. అయితే అనదర్ ఇన్స్టిట్యూషన్ వచ్చేటప్పటికి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992. ఇది మెయిన్గా రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ మీద ఫోకస్ చేసింది. అయితే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992లో రికగ్నైజేషన్ అయిన మైనారిటీస్ ఏంటి అంటే ముస్లిము, క్రిస్టియను, సిక్కి, బుద్ధిస్ట్, పారిసిస్, జైనిస్. ఈ 6 మైనారిటీస్ అనేవి లిస్టెడ్ అయిన రికగ్నైజ్ అయిన మైనారిటీస్ అండర్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992. అయితే దీని ఫంక్షన్స్ ఏంటో ఒకసారి చూసుకున్నట్లయితే కంప్లైంట్ రీడ్రెసల్ అంటే హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదులు అనేది తీసుకుంటుంది. అండ్ రిపోర్ట్స్ టు ద గవర్నమెంట్, ప్రభుత్వానికి ఆ రిపోర్ట్స్ అనేది ఇస్తుంది. డిస్క్రిమినేషన్ యాక్షన్స్, ఏదైనా డిస్క్రిమినేషన్ జరిగితే వాటి మీద యాక్షన్స్ కూడా తీసుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ వచ్చేటప్పటికి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1993లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది మేడ్ కాన్స్టిట్యూషనల్ అండర్ ఆర్టికల్ 338B. ఈ 338B ఎప్పుడు వచ్చింది అంటే 2018లో వచ్చింది అనమాట. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1993. మేడ్ కాన్స్టిట్యూషనల్ అండర్ ఆర్టికల్ 338B. అయితే దీని ఫంక్షన్స్ అనేవి ఒకసారి చూసుకున్నట్లయితే ఐడెంటిఫై అండ్ రికమెండెడ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ హియర్ కంప్లైంట్స్ ఫ్రమ్ ఓబీసీ కమ్యూనిటీస్ నుంచి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వింటుందన్నమాట. అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీద గైడెన్స్ కూడా ఇస్తుందన్నమాట. అండ్ ఆల్సో వాళ్ళ వెల్ఫేర్ని మానిటర్ కూడా చేస్తుంది. అండ్ మనము ఇప్పుడు ఈ చార్ట్లో ఈ 5 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే చెప్పుకున్నామో ఇప్పుడు ఎన్హెచ్ఆర్సి, ఎస్హెచ్ఆర్సి, కోర్ట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్, ఎన్సిఎం, ఎన్సిబిసి, ఇవన్నీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినవి, ఇవన్నీ బైండింగ్ అయి ఉంటుందా, వీటి పవర్స్ నేషనల్ లెవెల్లో ఉందా, స్టేట్ లెవెల్లో ఉందా, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉందా, మైనారిటీస్లో ఉందా, ఇవన్నీ మనము ఈ టేబుల్లో చూడొచ్చు అనమాట. సో ఫైనల్గా all these institutions aim to protect dignity and justice, but many face funding, authorities and implementation challenges అన్నమాట. అయితే ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్, ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల హక్కులని ప్రొటెక్ట్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కానీ కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. లైక్ ఫండింగ్ ఛాలెంజెస్ కానీ, అథారిటేటివ్ ఛాలెంజెస్ కానీ అలాగనమాట. అయితే హ్యూమన్ రైట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వాచ్ డాగ్స్ ఫర్ జస్టిస్ అనమాట. దీస్ రోల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ డెమోక్రటిక్ అండ్ ఇంక్లూజివ్స్ ఇన్ ఇండియా అనమాట. సో నచ్చిందా ఈ వీడియో? కీప్ ఫాలోయింగ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్ అండ్ అవేర్నెస్ ఆన్ all the legal related information. All this information provided by the best of my knowledge. Thank you.